నమస్తే, నేను మధు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. మళ్ళీ 2 years తర్వాత రీఓపెన్ చేశారు సిబిఐ. అయితే సిబిఐ పులివెందులలో ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. మరి ఈ ఎంక్వైరీలో ఏం తేలింది, అది ఎవరెవరిని విచారించారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి పులివెందులలో విచారించినట్టు తెలుస్తుంది. ఎవరెవరిని విచారించారు, విచారణలో ఏం తేలింది సార్? ఎట్టకేలకైతే పులివెందులకు వెళ్ళారు. పులివెందులకు వెళ్ళడానికి కూడా ఇంతకుముందు సిబిఐ వాళ్ళకి టెర్రర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి సిబిఐ ఆఫీసర్ మీదనే కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి పులివెందులకి అయితే వెళ్ళారు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు. అర్ధరాత్రి తర్వాత ఏం జరిగింది, దాదాపు 1:40 నుంచి 45 నిమిషాలు 1:45 నిమిషాల నుంచి మళ్ళా 6 o'clock మధ్యలో ఏం జరిగింది, ఈ 3-4 గంటల్లో ఏం జరిగింది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కారణం ఏంటంటే కిరణ్ యాదవ్ అలాగే అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చాటింగ్ ఏదైతే ఉందో, ఈ చాటింగ్లో ఏం జరిగింది, వాళ్ళకి అసలు 1:40 45 నిమిషాల ప్రాంతంలోనే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది అనే విషయాన్ని చాట్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ అనేది సుప్రీంకోర్టు దగ్గర సునీతా రెడ్డి గారు ప్రస్తావించినట్టు అంశం. ఆ చాట్ తీస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది అని యాక్చువల్గా తెల్లారి అందరికీ తెలిసింది. ఈవెన్ తాడేపల్లికి తెలిసింది కూడా 5:30 6 గంటలకు తెలిసింది, 5 o'clock ఆ ప్రాంతాన్ని తెలిసింది. కానీ ఈ కిరణ్ యాదవ్ అలాగే అర్జున్ రెడ్డి మధ్య 1:45 వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిందని చెప్పి చాటింగ్ ఎందుకు వెళ్ళింది అంటే ఇది ఖచ్చితంగా ప్లాన్డ్ మర్డర్. కాబట్టి ఈ యాంగిల్లో దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ మీరు విచారించండి అని చెప్తే ఇప్పుడు ఆ పనిలో సిబిఐ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంత తొందరగా విచారణ చేసి ఫైనల్ చేయండి అని చెప్పింది. ఈ కేసు జరిగింది ఇప్పుడు 2019 మార్చి నెలలో జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. అప్పుడు జరిగినప్పుడు ఏంటి, అది చంద్రబాబు నాయుడు గారు ఇది చేయించేశారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేయించింది అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ చేసేసి సింపతి గెయిన్ అయ్యారు. 2019లో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఏం జరిగింది, అప్పటి వరకు సిబిఐ డిమాండ్ చేశారు, సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి ఆయనే చెప్పారు. సిబిఐ విచారణ అవసరం లేదు, లోకల్గా విచారణ సరిపోతుంది అని చెప్పి ఆయనే చెప్పారు. అసలు అది జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తంగా తీసుకుంటే సాక్షులు దాదాపు సగం మంది చనిపోయారు. పోస్ట్ మార్టమే లేకుండా చేయాలని చెప్పి చూశారు. సునీతా రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ. సో ఈ కేసుకు సంబంధించి విచారణ ఎవరెవరు చేశారు, ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారు అనేది సునీతా రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా ఐడెంటిఫై చేసి టెక్నాలజీని ఉపయోగించి ఛార్జ్ షీట్లో వాళ్ళ పేరు కూడా పెట్టారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నం చేసింది, కానీ ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించలేదు. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఆయన అరెస్ట్ చేస్తే, కాబట్టి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పారు. ఇన్ని చెప్పుకుంటూ మలుపులు తిప్పుకుంటూ వచ్చారు. దస్తగిరి ఆల్రెడీ చెప్పారు ఏం జరిగింది అనేది, ఆయన అప్రూవ్డ్గా మారాడు. దస్తగిరి చెప్పేశాడు ఏం జరిగింది, గొడ్డలు ఎక్కడ కొన్నాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చాము గొడ్డలి, ఇవన్నీ చెప్పాడు దస్తగిరి. ఆ తర్వాత ఏం చెప్పారు, దీన్ని ఎలా మలుపు తిప్పారు, సునీతా రెడ్డి గారి హస్బెండ్ వీళ్ళిద్దరు కలిసి చంపేశారు అని చెప్పి కూడా ఒక వర్షన్ వినిపించారు. వాళ్ళే చంపుండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇంకొక వర్షన్ ఏమి ఇచ్చారు, వివేకానంద రెడ్డి గారికి ఒక లేడీ తోటి పరిచయాలు, రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆయన రహస్యంగా ఆయన సహజీవనం చేస్తున్నాడు, ఒక పిల్లోడు కూడా ఉన్నాడు, ఆ పిల్లోడికి ఆస్తి పోతుందని చెప్పి సునీతా రెడ్డి గారే చేశారు ఇదంతా అని చెప్పి కొన్ని రోజులు వినిపించారు. సో ఇవన్నీ నడుపుకుంటూ వచ్చారు. సరే ఎట్టకేలకు సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు స్ట్రిక్ట్గా వాళ్ళు టైం లిమిట్ పెట్టి ఈ టైం లోపల మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మాకు అప్పచెప్పండి అని అంటే అప్పుడు వీళ్ళు యాక్టివ్ అయిపోయి వీళ్ళు
మొదలుపెట్టారు. ఈవెన్ ఆ కేసుని కోర్టు పరిధిని కూడా ఇక్కడ మార్చారు, తెలంగాణ మార్చారు. సో అప్పుడు వీళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం ఐడెంటిఫై చేసేసి ఆల్మోస్ట్ విచారణ చేసేసారు. చేసేస్తే ఇప్పుడు ఆ కేసులో వీళ్ళు ఉన్నారు అనే తీర్పు ఇవ్వలేని పరిస్థితి సుప్రీంకోర్టు. అందుకే దీన్ని రీవిచారణ చేయండి, రీవిచారణ చేస్తే కానీ తెలియదు, వాళ్ళ ప్రమేయం లేదని చెప్పేసి సిబిఐ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ప్రూవ్ చేయాలంటే మీకు ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది, అర్ధరాత్రి నుంచి 5:30 లోపల 5 గంటల లోపల ఏం జరిగింది, ఎవరెవరి మధ్య ఏం జరిగింది, ఎవరెవరితోటి ఫోన్లు చేశారు వీళ్ళు, ఎవరెవరికి వీళ్ళు మెసేజ్లు పంపించారు, ఇవన్నీ ట్రేస్ అవుట్ చేయండి, అప్పుడు మీకు ఎవిడెన్స్ లభిస్తాయి అని చెప్పి సునీతా రెడ్డి గారు చెప్పారు సుప్రీం కోర్టు. ఎవరు సార్ కిరణ్ రెడ్డి ఎవరు, కిరణ్ యాదవ్ ఎవరు, మహేష్ రెడ్డి ఎవరు? కిరణ్ యాదవ్ సునీల్ యాదవ్ కి సంబంధించిన బ్రదరు. ఓకే. అర్జున్ రెడ్డి భరత్ రెడ్డి అనేటువంటి అతనికి, వీళ్ళంతా ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు అనేది సిబిఐ వాళ్ళు అనుమానిస్తున్నారు. వీళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు, అర్ధరాత్రి నుంచి 5 గంటల లోపల ఎవరెవరికి ఫోన్ చేశారు అది బయటికి తీసుకురండి టెక్నాలజీని ఉపయోగించి, అప్పుడు మీకు ఈ ఎవిడెన్స్ లభిస్తాయి అని చెప్పి సునీతా రెడ్డి గారు సుప్రీంకోర్టుని అడిగారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది, ఇదిగో ఈ యాంగిల్లో మీరు విచారించండి, మీకు ఎవిడెన్స్లు కావాలంటే వస్తాయి ఆవిడ చెప్తున్నారు కాబట్టి మీరు విచారించండి అని చెప్తే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఆ యాంగిల్లో ఇప్పుడు విచారణ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. చేస్తే పులివెందులు లేరు, నిన్నటి నుంచి పులివెందుల్లోనే ఉన్నారు. పులివెందుల్లో అనేక మందిని విచారిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. ప్లస్ ఆ ఫోన్కు సంబంధించినటువంటి మొత్తం డేటా తీస్తే ఖచ్చితంగా కిరణ్ యాదవ్ది తర్వాత అర్జున్ రెడ్డిది మధ్యలో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి, అంటే చాటింగ్ సంబంధించి ఏమేమి చాటింగ్ జరిగింది, వాళ్ళు ఎవరెవరు ఫోన్ చేశారు ఆ టైంలో అనేది కనుక ట్రేస్ అవుట్ చేయగలిగితే డెఫినెట్గా దాంట్లో ఎంతో కొంత ఎవిడెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరికి ఫోన్ చేశారు అని అడిగితే మాకు పరిచయాలని మేము ఫోన్ చేసామని చెప్తున్నారు. ఫోన్లో ఏం మాట్లాడారని తెలియదు కదా, చాటింగ్ అయితే తెలుస్తుంది, ఫోన్లో ఏం మాట్లాడారని తెలియదు. ఎవరెవరు ఫోన్ చేశారు అనేది ఓకే, ఎవరెవరికి ఫోన్ చేశారు, సో మీరు ఇదిగో పలానా వ్యక్తికి ఫోన్ చేశారు, కృష్ణమోహన్కి ఫోన్ చేశారు, కృష్ణమోహన్కి ఎందుకు ఫోన్ చేశారు, మా పరిచయం మేము ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకుంటాం అందుకని మాట్లాడామని చెప్తున్నారు. ఏం మాట్లాడారంటే మేము మామూలుగా మాట్లాడుకున్నాం అని చెప్తారు. కానీ ఏం మాట్లాడారు అనేది ఎవిడెన్స్ కావాలి కదా, ఆ ఎవిడెన్స్ కేవలం చాటింగ్లోనే చాటింగ్ 1-2 చాటింగ్లే ఉన్నాయి. ఈ 1-2 చాటింగ్లు బేస్ చేసుకుని ప్రూవ్ చేయాలి. కోర్టు ఎప్పుడు కూడా నీకు ఆరోపణలు నమ్మదు, అభియోగాలను నమ్మదు, కేవలం ఆన్ పేపర్ ఎవిడెన్స్ని నమ్మింది. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు ఎవరు చంపారు అనేది తెలుస్తుంది. సునీతా రెడ్డి గారు చెప్తున్నారు, షర్మిల గారు చెప్తున్నారు పొలిటికల్ మర్డర్ అని అందరు చెప్తున్నారు, అందరికీ తెలుసు. కానీ ప్రూఫ్లే సాక్షులు లేరు. రంగయ్య చనిపోయాడు, అభిషేక్ రెడ్డి చనిపోయాడు, తర్వాత డ్రైవర్ చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు వెళ్ళినటువంటి కార్ డ్రైవరు ఆయన చనిపోయాడు, ఇంతమంది చాలామంది చనిపోయారు, దాదాపు 7-8 మంది చనిపోయారు సాక్షులు, దాంట్లో కీలకమైన సాక్షులు అందరూ చనిపోయారు. మరి ఇప్పుడు ఎంక్వైరీ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ అయితే కూటమి ప్రభుత్వం ఉంది కదా, సో వాళ్ళకి ఇబ్బంది లేదు ఎంక్వైరీ చేసే వాళ్ళకి. కాకపోతే ఈ ఎవిడెన్స్ని ప్రూవ్ చేయగలిగి ఉండాలి. ఆ అర్ధరాత్రి నుంచి 5 గంటల మధ్యలో జరిగినటువంటి ఏదైతే సంభాషణలు ఉన్నాయో ఆ సంభాషణలు కానీ చాటింగ్స్ కానీ వీటిని కనుక రాబట్టగలిగితే మీకు ప్రూవ్ అయిపోద్ది కేసు. అదే టఫ్, అక్కడే ఆ పాయింట్ దగ్గరే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. సునీతా రెడ్డి కూడా అదే చెప్తున్నారు, మా నాన్నగారిని చంపితేనే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు న్యాయం జరగట్లేదు, మామూలు వాళ్ళు చనిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఆవిడ. కరెక్టే కదా. ఇప్పుడు ఆయేషా మేరా కేసులో కూడా అదే కదా, వాళ్ళ మదర్ కూడా నిన్న ఆస్తికలు సిబిఐ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు 2009లో జరిగింది సుమారుగా. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఇంతవరకు రాలేదు. కనీసం పలానా వాళ్ళు చేశారని కూడా, ఎవరో సత్యబాబు అని ఒక అతను అమాయకుడిని తీసుకొచ్చి పెట్టారు కొన్ని రోజులు, అతని ప్రమేయం లేదని చెప్పి పంపించేశారు, కాళ్ళు చేతులు ఎరగొట్టి పాపం అతనికి. అసలు దోషులు ఎవరనేది ఇంతవరకు తేల్చలే. ఇప్పుడు ఆమె ఉంటుంది, చంద్రబాబు గారి మీద నాకు నమ్మకం ఉంది, నాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉందని చెప్పి అంటది. చంద్రబాబు గారు ఏం చేస్తారు, సిబిఐ వాళ్ళు చేయాలి. కానీ ఈ కేసు కూడా అంతే, సిబిఐ వాళ్ళు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఉంది, గవర్నమెంట్ ఏం చేయగలదు, వాళ్ళకి అవసరమైనటువంటి వనరులను సమకూర్చగలదు, లేదంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైనా ఫైల్స్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఇవ్వగలదు. అంతే తప్ప సిబిఐ వాళ్ళు చేయకపోతే ఎవరేం చేస్తారు? సిబిఐ వాళ్ళు చేసి ఇప్పుడు ఎవరైతే మా వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారో వాళ్ళని లోపల పెట్టే పరిస్థితి ఉంది అసలు ఇవాళ.
డౌటే సార్ ఇక అది. అంతే, మనం ఏం చేయలేము. మనం ఉండేటువంటి పొలిటికల్ సిస్టంలో ఇంకా అది సిబిఐ వాళ్ళు ప్రూవ్ చేస్తారా, ప్రూవ్ చేసి నిజంగానే సునీతారెడ్డి గారు ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి శిక్ష చేస్తారా అని అంటే అది కళ్యాణ్ నేతి చెప్పొచ్చు. బీరకాయల నెయ్యి ఉందని చెప్పి అవును. మనం నమ్మించే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. సో ఏదేమైనా సరే వివేకానంద రెడ్డి హత్య గురించి అయితే మళ్ళీ పులివెందులలో ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసింది సిబిఐ. ఇప్పటికైనా సరే సిబిఐ స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుందా, మరి ఈ ఎంక్వైరీ నిజ నిజాలన్నీ కూడా కోర్టు ముందు పొందుపరుస్తుందా, లేకపోతే ఇవి కూడా ఇక గాల్లో మెడల్ కట్టినట్టేనా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.